కార్యక్రమాలు అనేక సేవలు అందరిలో కోవిడ్ టైంలో చేసేది ఇలా లోకల్గా ఉన్న గ్రాడ్యుయేట్స్ మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. చాలామంది రిజిస్టర్ చేసుకొని ఈ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నమైనటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు కూడా మంచి విద్యావంతులను సమాజానికి ఒక విజన్ అందించేటట్టు ఒక దారి చూపేటట్టు వాళ్ళని కూడా ఎన్నో గతంలో చుక్కరామయ్య కానీ రామచంద్ర కానీ రాజేశ్వరి కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఆ పరంపర కొనసాగించారు. వరంగల్లో నేను లాస్ట్ 11 years నేను పాలిటిక్స్ నా సర్వీస్ చాలా ఉంది. మధ్యలో వచ్చినప్పుడు కానీ కోవిడ్ వచ్చినప్పుడు కానీ వేరే జాబ్స్ విషయంలో చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ మీద మాట్లాడేది. నేను కూడా మాట్లాడడంతో పాటు నేను ఒక జాబ్ మీద పెట్టేసి 600 మంది నిరుద్యోగ వృత్తి హామీ నోటిఫికేషన్స్ హామీ ఇచ్చింది, జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చింది. ఇవన్నీ నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాబట్టి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అందరినీ కోరుతున్నాం. మీరందరూ వెల్ ఎడ్యుకేటెడ్. పార్టీలో సర్వీసెస్ సమస్యల పైన నిరుద్యోగం పైన పూర్తి కావాల్సిన వ్యక్తి మన వరంగల్ అతని ఒక మూలమైన ఏదైతే రేపు మండలంలో కూర్చొని ఒక ప్రశ్నించే గుర్తుకుంటే మనకు పనులు అయితే గవర్నమెంట్ ఏదైనా సాధిస్తున్నాక ప్రశ్నించే గుర్తు మన రాకేష్ గతంలో 12 సంవత్సరాల నుంచి మన వరంగల్లో ఎలాగా అన్నింటి అన్ని రకాల సహాయ సహకారం చేస్తూ పోరాటం చేస్తాను. ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రశ్నించే గుర్తుగా ఒక విద్యావంతునికి అవకాశం కల్పించింది. రాబోయే కూడా ఆ పరంపర కొనసాగించాల్సిందని ఇద్దరు ఇండిపెండెంట్గా ప్రజాస్వామ్య యొక్క ఒక డ్యూటీ అది ఎవరైనా దానికి గుర్తుపెట్టుకోండి. ఒక ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఒక వ్యక్తితో పాటు ఆ వ్యక్తి అన్న ఫుల్ టైం మంచి నుంచి పబ్లిక్లో తిరుగుతాను. పబ్లిక్లో ప్రజా సమస్యలపైన నిరుద్యోగ సమస్యలపైన అన్న అంత యువతతో బాగా అటాచ్మెంట్ ఉంటుంది. పెద్దవాళ్ళతో ఉండగా అన్న మన లెక్కనే సర్వీస్ చేయాలి, ప్రజలకు సమ్మె చేయాలి, మన వంతు సహాయం చేయాలి. ఆ లక్ష్యంతో ఉద్యోగం మంచిగా ఉద్యోగం వదిలేసి ప్రజలు సేవ చేయాలి. ఉద్యోగం చేస్తే ఒకరే హ్యాపీగా ఉంటుంది. పాలిటిక్స్లో అయితే మనం 10 మంది సాయం చేస్తే 10 మంది గుర్తుపెట్టుకుంటాం. బీజేపీలో ఉన్నాయి అన్న ఫస్ట్ బీజేపీలో మంచిగా మాట్లాడేది. జాబులు కలిపి డిఎస్సి పెట్టినారు. డిఎస్సి ఒకటి కలిపి 30,000 మేమే ఇష్టమని అంటాం. మళ్ళీ దానికి ఎల్పీ స్టేడియంలో మరీ సభలు పెట్టి నియామక పత్రాలు ఇస్తాను. అది డిసెంబర్ వరకు 2 లక్షలు ఇస్తానంటాం కానీ కష్టమే సార్. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు? గ్రూప్సేనా? గ్రూప్ 2, గ్రూప్ 3 2 రాస్తారా? గ్రూప్ 1 కూడా ఉంది కదా? గ్రూప్ 1 వీళ్ళకి ఒకటి ఏంటంటే టైం వేస్ట్, బయటకు పోయి తినడం. 2 5 రూపీసే కదా. హాస్టల్స్లో ఉంటారా మీరు? ఇక్కడ ప్రాపర్ ఎక్కడ మీది? ఎక్కడ ప్రాపర్? రూపాయలు. అంచలి వచ్చి హాస్టల్ ఉంటాను. ఎన్నేళ్ళు అయింది ప్రిపేర్ అవ్వటి? 4 months అయితే వేరే ప్రైవేట్ లైబ్రరీస్ కూడా ఉన్నాయి. ఎక్కడ? అవునా? 30 మెంబర్స్ ప్రైవేట్ 4 షాపింగ్ మాల్ వెనకాల 9 నగర్లో 2 ఉన్నాయి. కొంచెం మంచిగా రిప్రజెంట్ చేయగలుగుతాం మిమ్మల్ని.
అందుబాటులో ఉంటాయి, ఏ సమస్య అయినా మాట్లాడవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.